పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అట్లపాడు గ్రామానికి చెందిన బండికోట సత్యనారాయణ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. గతంలో ఎలాంటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసిన అతను కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం కోసం నిత్యం తన తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు. ఇదే క్రమంలో 2026 జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో బండికోట సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని పీక పట్టుకుని చంపబోతుండగా తమ్ముడు తల్లి బండి దుర్గా భవాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మితిమీరిన ఆవేశంతో తల్లిపై తమ్ముడు కొట్లాటకు దిగడంతో చేసేదేమీ లేక ఇంట్లోని రోకలి బండతో సత్యనారాయణ తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అట్లపాడు గ్రామానికి చెందిన బండికోట సత్యనారాయణ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. గతంలో ఎలాంటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసిన అతను కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం కోసం నిత్యం తన తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు. ఇదే క్రమంలో 2026 జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో బండికోట సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. అయితే డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని పీక పట్టుకుని చంపబోతుండగా తమ్ముడు తల్లి బండి దుర్గా భవాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మితిమీరిన ఆవేశంతో తల్లిపై తమ్ముడు కొట్లాటకు దిగడంతో చేసేదేమీ లేక ఇంట్లోని రోకలి బండతో సత్యనారాయణ తల మీద బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రోజు అనగా 12/1/2026 తేదీ ఉదయం 9 గంటల సమయంలో మన అట్లపాడు వీఆర్ఓ గారైన సిహెచ్ వెంకట సుబ్బారావు గారు సంస్కృతం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది అట్లపాడు గ్రామానికి చెందిన దుర్గమ్మ టెంపుల్ దగ్గర బండికోట సత్యనారాయణ వయసు 28 సంవత్సరాలు. అతని సోదరుడు బండి సాయిరాము మరియు తల్లి బండి దుర్గా భవాని అనేవారు రోకల్ బండితో కొట్టి చంపినట్లు రిపోర్ట్ ఇచ్చారండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సంస్కృతం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 7/26 అండర్ సెక్షన్ 103 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇక్కడ సీన్ కి వచ్చి చూస్తే ఎవరైతే మృతుడు ఉన్నాడో బండి కోట సత్యనారాయణ 28 సంవత్సరాలు. ఇతను ఇంజనీరింగ్ చేశాడు. గతంలో ఎలాంటి కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసి రీసెంట్ గా ఈ చెడు వ్యసనాలకు బానిసయ్యి తల్లిదండ్రుల్ని ఈ మందు కోసం దీని జాబ్ మానేసి ఈ మందు కోసం దీనికోసం డబ్బులకి తల్లిదండ్రులతో రెగ్యులర్ గా వచ్చి తగ్గు పడుతుండేవాడు. ఈ సోదరుడు ఉన్నాడు బండి సాయిరాము. ఈ బాధ ఈ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఇంకా ఇతను ఎలాగైనా ఇది చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇంట్లోనే ఒక కర్ర ఉంటే దాంతో అతను కొట్టడం, తల మీద కొట్టడం జరిగింది. అలానే తల్లి కూడా అదే కర్ర తీసుకుని అతన్ని కొట్టడం జరిగింది. బలమైన గాయాలతోటి స్పాట్ లోనే ఇంట్లోనే చనిపోవడం జరిగిందండి. ఈ రోజు అనగా 12/1/2026 తేదీ ఉదయం 9 గంటల సమయంలో